చాలామంది మనం చూస్తూ ఉంటాము. వాచ్ అనేది ఎడమ చేతికి పెట్టుకుంటూ ఉంటారు. అది అసలు క్యాజువల్‌గా పెట్టుకుంటారు. సాధారణమైన అలవాటు కూడా. సో, చాలామందికి కూడా డౌట్ ఉండొచ్చు. వాచ్ అనేది కుడి చేతికి పెట్టుకోవాలా? లేదంటే ఎడమ చేతికి పెట్టుకోవాలా? ఎడమ చేతికి పెట్టుకుంటే ఏం ఫలితాలుంటాయి? కుడి చేతికి పెట్టుకుంటే ఏం ఫలితాలుంటాయి? కొంతమంది సాంప్రదాయం పాటిస్తారు. అలాగే కొంతమంది నమ్మకం మీద వాచ్ అనేది పెట్టుకుంటారు. ఇలాగ రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. సాధారణంగా ఎడమ చేతికి వాచ్ పెట్టుకోవడం అయితే వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాచ్‌ని ఏ చేతికి ధరించాలి అన్న దానిపై కొన్ని నమ్మకాలు, అలాగే కొన్ని సంప్రదాయాలు అయితే ఉన్నాయి. సో, బేసిక్‌గా మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదండీ! వాచ్‌ని అయితే ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు. చాలామంది ఎడమ చేతికి వాచ్ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎందుకంటే మనకి రోజులో చాలా పని చేయాల్సి బయటికి వెళ్తున్నప్పుడు మనం వాచ్ అయితే ఖచ్చితంగా పెట్టుకొని వెళ్తాం. అప్పుడైతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా! సో, ఆ వర్క్స్ అనేవి సులభంగా చేసుకోవడానికి అది సాధారణమైన అలవాటు. అందరూ పాటించే అలవాటు. సాధారణంగా ఎడమ చేతికి వాచ్‌ని ధరిస్తూ ఉంటారు. రైట్ హ్యాండ్‌కి వాచ్‌ని పెట్టుకుంటూ ఉంటారు. సో, కొంతమంది వాచ్‌ని ఇలాగా పనులు సులభంగా అవ్వడానికి లెఫ్ట్ హ్యాండ్‌కి అయితే పెట్టుకుంటారు. అయితే కొంతమంది ఏంటంటే నమ్మకాల ప్రకారం, కొన్ని శాస్త్రాల ప్రకారం కుడి చేతికి అయితే వాచ్ పెట్టుకుంటూ ఉంటారనమాట. అంటే కొన్ని నమ్మకాల ప్రకారం కుడి చేతికి వాచ్ ధరిస్తారు. ఎందుకు అంటే సానుకూల శక్తి, అలాగే పురోగతి లభిస్తాయి అని చెప్పి చాలామంది అలా ధరిస్తారు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎడమ చేతికి వాచ్ పెట్టుకోవడం వల్ల గుండె స్పందనకు దగ్గరగా ఉంటుందంట. అంతేకాకుండా నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం అనేది ఉంటుందంట. ఇలా అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఎడమ చేతికి పెట్టుకుంటే ఏంటి? కుడి చేతికి పెట్టుకుంటే ఏంటి? ఎవరి ఆచారాలు అవి, ఎవరి నమ్మకాలు అవి.